హలో హాయ్ వెల్కమ్ టు ది లిగో ఫుడ్ థాట్స్. నమస్తే మామ బ్రోస్. మామ మనకైతే ఇప్పుడు ఎంటకాయలు వచ్చాయి మామ, లైవ్ ఎంటకాయలు, తాజా ఎంటకాయలు. కట్టున్నాయా? చూడండి చూడండి గాయస్, ఎంటకాయలు ఉంటుంటా కింద పోస్తా చూడు ఒకసారి. వెళ్ళిపోతాయా? ఇట్లా గిట్ల కట్టలేదే ఇట్లా కట్టకుండా ఎట్లా తెచ్చావు? ఆయన ఖాతాలు బా పెద్ద ఎంటకాయలు, బిగ్ ఎంటకాయలు చూడండి. పట్టుకో అసలు ఏంటి అసలు ఒక్కదాన్ని పట్టుకోలేకపోతున్నాం మనం. అయినట్టు చేత్తో పట్టుకోవాలి దాంతో కదా ఇగదరా. దాన్ని కట్టకం పట్టుకో, దాన్ని కట్టకం పట్టుకో, ఒంటిని పట్టుకో, కట్టకనా పట్టుకో, కట్టకనా సరే కట్టకం పట్టుకో. అది చూడండి దీన్ని పట్టుకుందాం. ఇదైతే చాలా డేంజర్గా ఉంది. పూర నాయన అమ్మా అంత పవర్గా ఉంది. ఇది పట్టుకున్నాయంటే మాత్రం ఏలు. అక్క చూడు చూడు చూడక్క, దాంతో ఎత్తేసుకుంటాను చూడు, దీంతో పట్టేసుకుంటాను చూడు. రే 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 బాబాయ్ చూస్తా. కావాలే ఎంటకాయలు, కావాలే ఎంటకాయలు కూర. మామా ఎంటకాయల కూర ఈరోజు కటక్కన ఉండబోతుందంటే మంచి ఎంటకాయల పులుసు అద్దిరిపోద్ది. ఈరోజు ఎంటకాయల కూర ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు వీటిలైతే ముందు చేసే ప్రాసెస్ ఉంది, అట్లా అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఏమని కదా వద్దా ఎంతకాయలు కళ్ళు చూడండి, ఏలియన్ కళ్ళు ఉన్నట్టున్నాయి చూడండి. లోపలికి ముడిచేసుకొని మళ్ళీ బయటకు వస్తున్నాయి. అది చూడు. అరే వాళ్ళు తమాషగా ఉంది ఇదే. ఒక్క కన్ను అటు ఒక్క కన్ను. అయినా వద్దులే, కొడుతాం మనం, చాలుతలు ఆడకూడదు. వద్దులే గాయస్, మనం వీటితో జోకులు వద్దు. ఒక్క చూడండి ఎంటకాయ నీళ్ళ వదులుతాను చూడండి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎంటకాయ? ఇదే మామూలు బతికే చెప్పలేమా? చూడండి నీళ్ళలో ఎట్లా వేస్తున్నాయి ఎంటకాయలు. ఫాస్ట్ ఏదలేవు అయితే, నిదానంగా నిదానంగా అయితే ఫాస్ట్గా పోతాయా? నీళ్ళలో చాలా ఫాస్ట్ పోతాయండి బాయ్స్, మనకైతే తెలీదు. నేను చూస్తాలే తీసుకో చెప్తా. చెయ్యి పట్టుకునేది చూడండి బాయ్స్, ఎంటకాయని కూర వండే ముందు దీన్ని ప్రాసెస్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ గిట్టల్ని గట్టిగా పట్టుకొని ఇవి ఏమన్నా ఇంతేనా చూడు. ఎట్లా తినగట్లేదే, ఇట్లా తుంచి పక్కన పెట్టుకోవాలి. ఈ గిట్టను కూడా రావడం లేదు కదా, ఇట్లా ఇడిచి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం శుభ్రం చేసుకున్నాం ఇప్పుడు. అంటే ఎంటకాయల్ని ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది. అంటే ఎంటకాయలు చేసుకొని తినలేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలనేది మనకు చూపిస్తున్నాం ఇప్పుడు. ఇవైతే పెద్ద విషయం ఉండదు, దీంతో ఏం పెద్ద పట్టు ఉండదు గుచ్చుకోవడానికి. అదంతా ఇది చాలా ఈజీయే. వీటిని కూడా ఇట్లాగా చిన్నగా రిమూవ్ చేసుకోవాలి ఈ గిట్టల్ని. ఇవి కూడా కూరలకు ఉపయోగపడతాయి, పులుసులకు చాలా బాగుంటాయి టేస్ట్గా. అయ్యి చూద్దాం. ఇట్లా నీట్గా ఇట్లా తుంచేయడాను.
ఇప్పుడు దీన్ని మరొకసారి శుభ్రం చేసుకొని దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఇప్పుడు అన్న చూపిస్తాడు. చేయన్న దగ్గర తీసుకురా మన వాళ్ళకి చూపించాలి. దగ్గర బాబెట్టు చూడండి గాయ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకొని గట్టిగా ఏమైంది చూడండి ఇది రిమూవ్ చేసే ప్రాసెస్. దీనికి ఉన్న పైన ఉన్న చిప్పని ఇట్లా రిమూవ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇదంతా వేస్టేజ్, దీన్ని తీసేయాలి. దీంట్లో నుంచి అదంతా డస్ట్, దాన్ని తీసేసేయాలి. చూడండి బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. చూడండి అన్న, అప్పుడు దాన్ని కింద ఈ సైడ్ మధ్యలోకి అట్ట పైన ఈ రెండు పక్కన తీసేయాలి డస్ట్. అది ఇది రిమూవ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మాంసం ఇదే మనం కూరలో వేయబోయేది. ఇదే చాలా అమృతంగా టేస్ట్గా సూపర్గా ఉంటుంది గాయస్. కతక్కన ఉంటుంది పులుసు. ఇదైతే మాత్రం ఇది పెద్దదిగా ఉండింది అనుకో, ఇట్లా మధ్యలోకి కత్తి పెట్టి ఇట్లా కోసుకుంటే రెండుగా అవుతుంది ఇట్లా. సరే ఇప్పుడు మనం తుంచడం అయితే తుంచుతున్నాను, వద్దులే కట్ చేసుకో, తుంచచ్చా. ఇట్లా పెద్దదిగా ఉంటే రెండు గుచ్చుకుంది. ఇట్లా రెండిటిగా చేసుకొని మాంసం కూరలో వేసుకోవచ్చు. ఇది తీసేసిన తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిగా తీసిన తర్వాత ఇట్లా వచ్చింది చూడండి. ఇది మాంసం. ఓకే, ఇది వీటి గిట్టలు. ఎండ్రకాయ పై చిప్ప రిమూవ్ చేసిన తర్వాత లోపల ఇట్లా ఉంటుంది. దీన్ని కొంతమంది వేసుకుంటారు, ఇది కొవ్వు పదార్థం. మనం అయితే దీన్ని అసలు వాడమబ్బా, ఇది మనకు అవసరం లేదు. గుర్తుపట్టారా అల్లుళ్ళు? నానా ఏంది ఇంకొకటి ఉందా? ఇంకా 3 ఉన్నాయి, తీద్దాం, బయటకు తీద్దాం. అల్లుళ్ళు వచ్చారు సెలవులకి ఎంటకాయలు తినడానికి. ఏరా ఇష్టమేనా? ఎంటకాయలు పులుసు అంటే ఇష్టమేనా? కూర అంటే ఇష్టమేనా? చెప్పు. బుట్టకలు లేస్తుందా? ఏంది లేసేది? ఏంది భలే భయం బాయ్స్. ఓకే చూడండి, ఇవి గిట్ల పొడుగ్గా ఉన్నాయి కదా, ఇవి కూరలో గుచ్చుకోకుండా ఉండడానికి వీటి కొనలు మనం రాయితో కానీ కత్తితో కానీ ఇలా కొట్టి తీసేయాలి. ఇదో ఇంతే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా చిన్న గిట్టలు, వీటి కొసన ఉన్నటువంటి ముళ్ళులు అంటే గోరు అంటారు వీటిని ఇలా రిమూవ్ చేసేసుకుంటే చాలు. ఇలా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది. చాలా సింపుల్ ఈజీ పద్ధతి, చాలా ఈజీ ప్రాసెస్. ఎండ్రకాయలు చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు, ఇంతే. ఇప్పుడైతే మనం రిమూవ్ చేసుకున్న అన్నీ తీసేసిన ఎండ్రకాయలు నీళ్ళలో వేసుకొని ఫ్రెష్గా ఇట్లా కడుక్కోవాలి. 1కి 2 సార్లు లేదంటే 3 సార్లు బాగా నీట్గా. అన్న ఇది తీయాల్సిన అవసరం ఇది ఏంది అసలు? కొవ్వా? సరే, ఇట్లా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కుంటే చాలు. 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇట్లా వస్తుంది నీట్గా. ఇప్పుడు మనం కూర చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? కూర చేసుకుందామా? ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఎండ్రకాయల కూర ఎలా చేయాలనేది పిన్ టు పిన్ మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడైతే మనం కడిగిన ఎండ్రకాయలు శుభ్రం చేసుకున్నట్టు నీట్గా డబ్బాలో ఉంచుకొని ఇది స్టవ్ పై పెట్టుకొని ఇవి ఉడకడం కోసం కేవలం 1 గ్లాస్ వాటర్ మాత్రమే ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసాం కదా, అందులోనే 1 స్పూను పసుపు వేసుకుందాం. నీసు వాసన రాకుండా మాంసం బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత 2 కరివేపాకు రెప్పలు తుంచి ఇందులోనే వేసుకుందాం. ఓకే, మనం దీన్ని అయితే ఇప్పుడు కలుపుకుందాం. ఇందులో మనం ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏమి వేయలేదు, కేవలం ఇలాగే వాటర్, పసుపు, కరివేపాకు వేసుకొని మాత్రమే బాగా ఉడకబెట్టుకుందాం. మనం పోసిన 1 గ్లాసు వాటర్ మొత్తం ఆవిరైపోయి ఇలా ఉంటే ఎండ్రకాయలు బాగా ఉడికినట్టు. ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకుంటున్నాం. ఇందులో మనం నూనె పోసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం 3 లవంగాలు, కొంచెం చెక్క,
కాగి నూనెలో వేసుకుంటున్నాం. ఇందులోనే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం, తరిగిన ఆనియన్స్. ఇప్పుడు 3 కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ అంటే దోరగా వేగేదాకా వేయించుకోవాలి. ఓకే, ఆనియన్స్ అయితే ఇప్పుడు బాగా వేగినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే ఒక 4 టీ స్పూన్లు వేస్తున్నా, ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి. మీరైతే 2 కానీ 3 కానీ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు, దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంట్లోనే దంచిన 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇలా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు సన్నగా తరిగిన 3 టమాటాలు, ఇందులోనే కొత్తిమీర, ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఎండ్రకాయలో కూడా ఉప్పు వేయలేదు కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగాల పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు కాసింత జీలకర్ర వేసుకుంటున్నాం. ఏదన్నా నీసు వాసన ఏదన్నా ఉంటే రాకుండా ఎండ్రకాయలు బాగుంటుంది, అందుకని జీలకర్ర వేసుకున్నాం. చూడండి, ఎండ్రకాయలు వేసుకుంటున్నాం. ఎండ్రకాయలు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపెట్టుకోవాలి. ఇంట్లో దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం గ్రేవీగా పులుసుగా కావాలంటే మనం ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా 2 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని ఎండ్రకాయలు మొత్తం మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం 15 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మూత తీస్తున్నాం, ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, సూపర్, ఎక్సలెంట్. కూర అయితే బాగా ఉడికిపోయింది, పులుసు కూడా బాగా చిక్కబడింది. ఇప్పుడు వీటికి ఉప్పు ఎలా ఉంది, ఉప్పు కారం సరిపోయిందా చూద్దాం ఒకసారి. ఉప్పు కారం సరిపోయిందా చూద్దాం ఇప్పుడు. సూపర్, పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అయితే. కొత్తిమీర దీనిపైన గార్నిష్ చేసుకొని దించేద్దాం. ఓకే గైస్, కూర రుచి చూడబోతున్నాం. సూపర్, ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగా కుదిరింది కూర అయితే మాత్రం, ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇలా చేసుకొని తినండి, అసలు మీకు ఎట్లా నచ్చుతుంది అంటే అంత బాగా నచ్చుతుంది కూర అయితే మాత్రం. అద్దిరిపోయింది కూర. ఇప్పుడు మనం గిట్టని, ఇంట్లో ఉండే మాంసాన్ని ఇప్పుడు రుచి చూడబోతున్నాం. ఈ గిట్టని అయితే ఇప్పుడు ఇట్లా కొరుక్కోవాలి. చాలా గట్టిగా ఉంటుంది, మన పళ్ళు కూడా దృఢంగా ఉండాలి, లేదంటే పళ్ళు ఊడిపోతాయి. చూడండి దీని లోపల మాంసం ఎట్లా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, టట్టడాయన్, ఇది మాంసం, లోపల ఉండే మాంసం. దీన్ని ఇప్పుడు మనం తినబోతున్నాం. లోపల ఇట్లా తెల్లగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది ఈ మాంసం అయితే. ఇప్పుడు చూద్దాం. ఇది ఎండ్రకాయ గిట్ట లోపల ఉన్నటువంటి మాంసం ఎలా ఉంటుంది. ఇప్పుడు దీని రుచి కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, చాక సూపర్, మామూలుగా లేదు మాంసం అయితే మాత్రం. చిన్న టేస్ట్ లేదు బాయ్స్, అదిరిపోయింది. కూర అదిరింది, ఎండ్రకాయ గిట్ట అదిరింది, మాంసం అదిరింది, ఎక్సలెంట్గా ఉంది బాయ్స్.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.